హాయ్ అండి. చెన్నైలో గృహప్రవేశం ఎలా చేస్తారు అంటే ఆ ట్రెడిషన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది పూలదండలు చూసారా, దువ్వారంకి అక్కడ వైట్వి పొడవుగా మొక్కలు వస్తాయి కదా, దాంతో కుట్టిన మాల అనేది అక్కడ దువ్వారంకి వేయాలంట చెన్నైలో. అది అక్కడ సాంప్రదాయం. నెక్స్ట్ అబ్బాయి అమ్మాయి పూజ చేసిన దంపతులు కూడా పూలమాల ధరించుకొని పూజ చేయాలి. ఇవన్నీ పూజకి కావాల్సిన సామాగ్రి అనమాట. కన్నవారే పెడతారు. ఆ సాంప్రదాయం మాత్రం ఎక్కడైనా ఒకటే. నెక్స్ట్ ఈ పళ్ళు, పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ కన్నవాళ్ళే పెట్టాలి. ఇది పూజకి హోమానికి సంబంధించి తయారు చేసి పెట్టారు. నెక్స్ట్ అబ్బాయి అమ్మాయి ఇలాగా పూలమాల వేసుకొని కూర్చోవాలి. అంతకుముందు దువ్వారం బయటే, అంటే అడుగు పెట్టక ముందే బయట పూజ చేస్తారు అక్కడ దేవుళ్ళకి అనమాట. పూజ చేసి ఆ పూజ అయిన తర్వాత అడుగుపెట్టి ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం అనేది జరుగుతుంది. ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత ఆ తర్వాత హోమం అనేది జరుపుతారు అక్కడ. ఇది అక్కడ సాంప్రదాయం. లాస్ట్లో పాలు పొంగిస్తారు. అయితే మొత్తం నేను వీడియో తీశాను. పూజ అక్కడ మంత్రాలు ఏంటి, ఎలా ఉంటుంది, పూజా విధానం ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. పూజ ఎలా జరిగింది చెన్నైలో అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీసి నేను పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అనేది చూడండి. నా మాటలతో ఈ మంత్రాలన్నీ స్లో అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఆ పూజ అనేది ఎలా జరుగుతుంది అనేది మీరే చూసి తెలుసుకోండి. చెన్నై సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ఒకలా ఉందా లేదా అనేది, ఆ డిఫరెంట్ ఎలా ఉన్నది అనేది మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆనంద కర్పూర నీలాంజనం తులసియామి ఆగ్రహ ద్రవ్యవానందో వయం మృగనాథో ఆగ్రహయందో కిందమారుతి ఆగ్రహ ద్రవ్యవానందో వయం మృగనాథో ఆగ్రహయందో దేవానందో ఆత్మన రాజాధర రవిచంద్రాని నమో యమ్మే సమానమే సమీకామాన్ కామనాయ వక్యంనామే ప్రవేకితవితం కామే ప్రవేశమాతావ పూల నీలి కిందవిడు అత్యంత ఇస్తామే ఆకారే మమతాస్తుకే గ్రాయనే విద్దానపయ చట్టవతి కొంచెం అడ్డిముక్కండి. శ్రీ మహాగణామే మహాకామ్య ప్రియాయ హోమా దేవతా అడ్డిముక్కమా దీర్ఘాడంతో అక్కడ మురే లోపల இல்ல வடக்காலே இருக்கணும். Bapak,
ओम गणानाथं वा नमो विद्युनायोगा ब्रह्मा कामदेव प्रियाय नमः ओम श्री कामादेवी महालक्ष्मीयोगा देवी विद्यमा भवन्ते मा मलाय मा ब्रह्माय नमः ओम सुखवदनाय नमः ईशान मूर्तये दाताय मस्तुभाय सविश्वस्य अधियोगा मुयोगा देवा सर्वोपदानां मोदां प्रयाम संजय उद्धाय विकासोय अमरेगाय महादेवगाय महादगाय महावीर्यं चंद्राय संपूर्ण राघवे नमः सूर्याय 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 चंद्राय नमः ओम धनैव संपूर्णं विद्युत्कान्तिं भगवान् उपारत अंगार योगांगः अंगार अभिपुत्र भगवान् भक्तवत्सलः नमस्ते सुमंगार स्वाहा प्रियं जगर्यास्यामं सुखेन प्रसन्नता ओम यन्तो निम्रवेदन्तं भूतं नमाम्य उदाय स्वाहा उदाय नमः देवानां च दीनां च गुरुगाञ्चन समीप भक्तिबोधं नमस्ते नमामि भक्ते ओम रसदेवताभ्यो नमः अथवा दुर्गाभ्यङ्करेशाय नमः अन्ना गुरुर्दयाव गुरुवे स्वाहा गुरुवे नमः नमः आदित्यादेन परिवदां दोभानं नोरत्या आमोदनोरसुतन्त्रः सदा नमो यास्यामः नमः नान्यवन्ताय जतयनाय यावदिन्यरमेरस्य नमस्ते हरे दीनां भगवच्चन्द्रेयः यद्दैवं रामाभिद्याः तत्तदेव संभवे प्रेक्षते रश्मे स्तवतनयो होरात्रे पात्रे सोनाय महाभागाय नमः योवेदानस्तर भोक्तो वेदान्ते पवित्रः तस्य प्रजदयस्य मनसमहेश्वरः ओम तत्पुरुषाय विद्महे महादेवाय नमः तन्नो रुद्रप्रचोदयात् अग्नये स्वाहा अग्नये नमः तन्नो देवीर्वशयामो देवीर्योर्विश्वन्नः अदालवो नमासो यः ज्ञास्यामः सायं रात्रग्नहोत्रं स्वाहा अन्यमायमनीयः